సిఐటియు జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్ణ మార్కెట్లో అనేక సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న చిల్లర వర్తకులను తొలగించడానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు, కె చంద్రశేఖర్ మాట్లాడుతూ వందల సంవత్సరాల చరిత్ర ఉన్న పూర్ణ మార్కెట్ గత 30 సంవత్సరాల పైబడి చిరు వ్యాపారం చేసుకుంటున్న చిల్లర వర్తకులను అన్యాయంగా తొలగించడం దుర్మార్గమని స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, పోలీస్ కమిషనర్, మేయర్, మున్సిపల్, జోనల్ కమిషనర్ మొదలుకొని ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమని ఆయన అన్నారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర చిల్లర వర్తకులు, తోపుడు బళ్ళు, అట్టిపళ్ళు అమ్ముకునే వాళ్ళు, కిందన గంపల మీద శుద్ధముక్కలు అమ్ముకునే వాళ్ళు, మొక్కజొన్నలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, అనేక మంది గాజులు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ మార్కెట్ పుట్టింది, వీళ్ళు పుట్టారు. ఈరోజు 26 రోజులు 10వ తారీఖునే స్టార్ట్ చేశారు. ఈ పోయిన నెల స్టార్ట్ చేసి అత్యంత దుర్మార్గంగా జేడీ బాబు గారు దుర్మార్గంగా చేయడం. జోనల్ కమిషనర్ గారు వస్తే సుప్రీంకోర్టు చట్టం ఉందండి, ఈ చట్ట ప్రకారంగా ఇది న్యాయం చేయాలి, వీళ్ళు తీయడానికి వీలు లేదు, వీళ్ళకి స్టేట్ వెండర్ జోన్ ఏర్పాటు చేసి ఎక్కడో దగ్గర వీళ్ళకి ఇవి ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళకి తీయాలి, 90 రోజులకి మీరు లెటర్ ఇవ్వాలి, 90 రోజుల తర్వాత వీళ్ళకి తీయాలని చెప్పేసి మనం జేడీ బాబు గారికి చెప్పాం. పోలీస్ కమిషనర్ గారిని కలిసామండి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం, మేయర్ గారిని కలిసాం. జేడీ బాబు గారికి చట్టం ప్రకారంగా చట్టం ఒకటి ఇచ్చాము, చదువుకున్నారు, అన్నీ చేశారు. కానీ సాయంత్రం కాబట్టి వేసిన తర్వాత ఇమీడియట్గా ఆడవాళ్ళని కూడా చూడరు. అత్యంత మంది దళితులు, బీసీలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పేదవాళ్ళు చెవులో ముక్కుపూల కూడా లేదు, ఈ పూట పని చేస్తే గడించి తింటారు, అంతేగాని లేకపోతే లేదు. అలాంటి వాళ్ళ మీద దుర్మార్గం చేయడం అనేది అన్యాయం. జోనల్ కమిషనర్ కలిస్తే నాకు సంబంధం లేదు, నాకు దీనికి ఏం లేదు, ఇది 54 లక్షల రూపాయలకి వేలం పట్టి పాడుకున్న రాశీలు. ఇది గవర్నమెంట్ వీళ్ళకి చట్ట ప్రకారంగా 54 లక్షలు పాడుకున్న తర్వాత వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. 20 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు పద్ధతి బట్టి వసూలు చేస్తారు. దానికి కూడా అంగీకరించి చేస్తున్నారు. ఇది ఆదాయం 54 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి వస్తుంది. కానీ ఇంత సడన్గా వచ్చి రోజు తీయడం అనేది అత్యంత దుర్మార్గం. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, భర్త గారు చెప్పారు, ఇక్కడ వంశీకృష్ణ గారు చెప్పారు, మాకు ఓటేయండి అన్నారు. ఓటేసాం, ఓటేసి గెలిపించాం. ఆధార్ కార్డులు అమ్మన్నారు, ఫోన్ నెంబర్లు అమ్మన్నారు, ఇచ్చాం. 120 మంది ఇక్కడ. ఈ 120 మందిని ఎట్టి పరిస్థితుల్లో ఉండకంట రోజు తగలడమే. పోలీసులు వస్తారు, వాళ్ళు తగులుతారు, ట్రాఫిక్ వాళ్ళు వస్తారు, లాండ్ ఆర్డర్ వస్తారు. అసలు మీరు ఎక్కడ బతకాలో చెప్పండి. మీరు ఇక్కడ బతకొద్దు, మీరు ఎక్కడ అమెరికా వెళ్ళిపోయి బతకండి అంటే చెప్పండి. ఇంటర్నేషనల్లో కూడా తోపుడు బళ్ళు ఉన్నాయి, అమెరికాలో కూడా తోపుడు బళ్ళు వ్యాపారం జరుగుతుంది, అభివృద్ధి చెందిన దేశం. కానీ మీరు ఇక్కడ పూర్ణ మార్కెట్లో ఒక కాలువ తొడరు, ఏమి చూడరు, చేతి కూడా ఎత్తలేరు. అలా అంటూ వీళ్ళు వచ్చి పోలీసులు వచ్చి అత్యంత లాండ్ ఆర్డర్ జేడీ బాబు గారు అత్యంత దుర్మార్గంగా చేస్తున్నాడు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళ చెంద తప్పట్లు వచ్చి వీళ్ళు చేస్తున్నారు. అసలు వీళ్ళు బతుకులు రోడ్లు పడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. మా పేదల కడుపులు కొట్టడానికి నువ్వు ఉన్నావా లేకపోతే ఎవరి కోసం ఉన్నావా అని అడుగుతాం చంద్రబాబు నాయుడు గారిని. మేమందరం కూడా వెళ్తాం, వెళ్ళి మా బాధ చెప్పుకుంటాం. Audio Jungle.